మెసేజెస్ డియర్ వ్యూయర్స్, ఈ నెలలో మీ ఆదాయ మార్గాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెలలో మీకు ఆదాయం బాగుంటుందండి. కానీ డబ్బులు ఇచ్చి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం అవకాశాలు వెతుకుతారంట. ఎస్, మీ ఫ్యామిలీలో కొంతమంది కూడా మీకు మనీ ఇస్తారంటండి ఈ మంత్లో. ఇంకా చెప్పండి ఏంటి? నిజాలు బయటికి రాకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తారంటండి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ గురించి నిజాలు బయటికి రాకూడదు అని ప్రయత్నిస్తారంట. ఇంకా మన కలెక్టివ్ విషయంలో వాళ్ళు ఎవరు ఏం చేసినా సరే, ఎన్ని అవకాశాలు చూసినా సరే, అవుట్కమ్ మాత్రం మీకు ఫేవర్గానే వస్తుందండి, పాజిటివ్గానే వస్తుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. ఈ మంత్ అంతా ఎలా ఉంటుంది ఏంజల్? ఇన్కమ్ పరంగా ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశాల విషయంలో మన కలెక్టివ్కి ఎలా ఉంటుంది ఏంజల్? కొంతమంది మనీ తీసుకొని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారంటండి మీ ఓన్ ఫ్యామిలీలో. అలాగే ఇన్సైడ్ వాళ్ళేనండి, ఇంట్లోనే మీరైతే తప్పు చేశారన్నట్టుగా అనడానికి చూస్తారంట ఈ మంత్లో. అంటే ఊరికినే వాళ్ళు వేరే దగ్గర మనీ తీసుకొని ఊరికినే మీ మీద నింద వేయడానికి ప్రయత్నిస్తారంటండి. ఎందుకంటే ప్రజెంట్ మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు, మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఎనర్జీలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనీ కోసం ఏ పనైనా మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు అనమాట. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ మంత్ అంతా మనీ వచ్చే మనీ విషయంలో ఎలా ఉంటుంది? మీరు మనీ ఏదైతే ఉందో సంపాదించడానికి ట్రై చేస్తుంటారు కదా, ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ లేదా నెట్వర్క్ ద్వారా. సో ఏంటంటే మీరు జాబ్ అప్లికేషన్స్ కానీ మనీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ సిగ్నల్స్ లేకుండా లేదంటే పవర్ సప్లై లేకుండా చేయడానికి ట్రై చేస్తారంట. అంటే మనీ విషయంలో మీకు న్యాయం జరగకూడదు, మీకు రావాల్సిన మనీ రాకూడదు అని చెప్పి మీకు రాకుండా చేయడం కోసం, మనీని మీకు రాకుండా చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారంటండి వెనుకుండి. ఓకేనా? ఎస్, మీరు మనీ ఏ విధంగా అయితే మీకు వస్తుందో ఆ వేలో అడ్డంకిలు కలిగించడానికి చూస్తారంట. ఆ మనీ తీసుకొని కొంతమంది మీతో ఫైట్ చేయడానికి చూస్తారంటండి. వాళ్ళు అలాంటి పని చేస్తున్నందుకు షేమ్గా కూడా ఫీల్ అవ్వట్లేదంటండి. మీ వెనకాల ఇలాంటి పనులు చేస్తున్నందుకు ఈగో, వాళ్ళకి లేనిది మీకు ఉండకూడదు, మర్యాద వాళ్ళకి లేని పేరు మీకు ఉండకూడదు అని ఒక ఈగోతో చేస్తున్నారు తప్ప వాళ్ళు చేస్తుంది తప్పు, అలా చేయకూడదు అనే ఇంకిత జ్ఞానం వాళ్ళకి లేదండి. సో మనీ కోసం ఈ మంత్లో కొంతమంది మీ వెనకాల డార్క్ ఎనర్జీస్ చేస్తారంటే చేసిన వాళ్ళు అటు నుంచి అట్టే పరిగెడతారండి. మీ దాకా అయితే ఎవ్వరూ రాలేరు. ఓకేనా? అండ్ మీ లైఫ్ సెక్యూర్ లేకుండా ఫేక్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అమ్మడానికి చూస్తారంట. ఎవరు కూడా తొందరపడి తీసుకోవద్దు. ఓకేనా? 1-2 సార్లు ఆలోచించి టర్మ్ అండ్ కండిషన్స్ అన్నీ డీటెయిల్గా తెలుసుకొని చూసుకోండి. ఓకేనా? అండ్ వాళ్ళు ఏంటంటే ఫేస్ మాస్క్లన్నీ కూడా కవర్ చేసుకొని నటిస్తారంట ఈ రోజు నుంచి 1 మంత్ అండి. ఓకేనా? యాక్ట్ చేస్తారంట మీరంటే పడని వాళ్ళు. ఎందుకంటే అవకాశం చూసి తగలపెట్టేద్దాం అన్నట్టుగా చూస్తారంట. ఓకే ఏంజల్స్, ఎస్, ఏదో రకంగా మనీ విషయంలో చీట్ చేద్దామని చూస్తారంటండి. చూసుకోండి. మనీ ఇచ్చి పుచ్చుకోవడం దగ్గర, లోన్స్ తీసుకునే దగ్గర, అండ్ వడ్డీ కట్టే దగ్గర, క్లియరెన్స్ తీసుకునే దగ్గర, ఈఎంఐలు కట్టే దగ్గర, ప్రతిదాని దగ్గర ఈ మంత్లో చూసుకోండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్, మనీ విషయంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మన కలెక్టివ్కి? టేక్ యాక్షన్. మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దాని గురించి యాక్షన్ అనేది తీసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు. పక్కాగా మనీ వస్తుందండి ఈ మంత్లో మీకు.
ఖచ్చితంగా వస్తుంది మనీ, ఓకేనా. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మనీ మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. రెగ్యులర్గా మనీ వచ్చే వాళ్ళు, అలాగే మీకు ఇవి రావాల్సింది ఉన్నా లేదంటే ఏదైనా జాబ్ రావాల్సి వచ్చిన మనీ పరంగా ఖచ్చితంగా వస్తుంది. న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి, ఎక్కడ కూడా ఆగొద్దు, ఓకేనా. ఎక్కడ ఆగొద్దు అని చెప్తున్నారండి. మీరు అసలు ఏ విషయంలోనూ 0505 ఏ విషయంలోనూ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ. 0505 కన్ఫర్మేషన్ అండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు, కొంచెం కూడా లేదని చెప్తున్నారు, ఓకేనా. అండ్ లెట్ గో. వీళ్ళందరూ ఇది చుట్టుపక్కల మీరు వాళ్ళు చేసే యాక్షన్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని పక్కకు గంటేసి లెట్ గో, మూవ్ అయిపోండి. న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి, న్యూగా రెజ్యూమే చేసుకోండి, న్యూగా జాబ్స్ అప్లై చేసుకోండి. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇంటికాడే ఉండి హౌస్ వైఫ్స్, లేదా ఆల్రెడీ బిజినెస్ జాబ్ ఉంది, ఇంకోటి సైడ్ ఇన్కమ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా, నేర్చుకుందాం అనుకుంటున్నా, ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ ఏదైనా సరే అండ్ న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి. ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకోవాలని చాలామంది డిసైడ్ అయిపోయారని ఎనర్జీ చూపిస్తుందండి, ఓకేనా. కీప్ గోయింగ్ అని చెప్తున్నారు. అండ్ పాతదంతా ఫర్గివ్ చేసేయండి, కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక కొత్త నమ్మకంతో, కొత్త హోప్తో ఉండండి అని చెప్తున్నారండి. కొత్త హోప్తో స్టార్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయండి ఈ మంత్లో. మీకు మనీ సంపాదించడానికి గుడ్ మంత్ అని చెప్పొచ్చు. 0606 కన్ఫర్మేషన్ అండి, చాలా అవకాశాలు ఉన్నాయి, ఓకేనా. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. అలాగే మీరు కూడా నాలాగా టారో రీడింగ్ చేయాలి, అలాగే పర్సనల్ రీడింగ్స్ ఇలా యూట్యూబ్లో ఇంకొకరికి థర్డ్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఎలాగ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది అసలు ఏమీ తెలియకపోయినా బేసిక్స్ కాడి నుంచి అడ్వాన్స్ వరకు మీకు మీరే చూసుకునేలాగా, ఏ డిసిషన్ తీసుకున్న వాడిని అడిగి వెళ్ళొచ్చా లేదా, పని అవుద్దా లేదా, మంచిదా కదా, ఇలా ప్రతి విషయం కూడా మీరు ఓన్గా కూడా చూసుకోవచ్చండి, ఓకేనా. అండ్ ఇంకొకరికి డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని సర్వీస్ కూడా చేయొచ్చు, ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. స్క్రీన్లో నెంబర్ ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.